మహాభారతంలో ఎంతోమంది యోధులు మహానుభావులు ఉన్నారు. కాని వారిలో గురువులకు గురువు, అస్త్రశాస్త్ర విద్యలలో అత్యంత ప్రముఖుడు అయిన ద్రోణాచార్య స్థానం వేరు. పాండవులకు కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పిన ఈ గొప్ప గురువు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన లైఫ్లో జరిగిన మెయిన్ ఈవెంట్స్ ఏంటి, ఈరోజు ఈ వీడియోలో మనం ద్రోణాచార్యుడి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ద్రోణాచార్య భరద్వాజ మహామునికి జన్మించాడు. ఆయన తల్లి గర్భం నుంచి కాకుండా ద్రోణ అనే ఒక పాత్ర వెసల్ నుంచి జన్మించడం వల్ల ఆయనకు ద్రోణాచార్య అనే పేరొచ్చింది. చిన్నప్పుడు ద్రోణాచార్య ద్రుపద అనే రాజకుమారుడితో కలిసి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాడు. వారిద్దరి మధ్య గొప్ప స్నేహం ఏర్పడింది. అప్పుడు ద్రుపద, నేను రాజు అయ్యాక నీకు సగం రాజ్యమిస్తాను మిత్రమా అని మాట ఇస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ద్రోణాచార్య చాలా పేదరికంలో ఉంటాడు. తన కొడుకు అశ్వత్థామకి పాలుకొని ఇవ్వలేని పరిస్థితి. అప్పుడు తనకి చిన్నటి స్నేహితుడు ద్రుపద గుర్తుకు వచ్చి సహాయం కోసం వెళ్ళాడు. కాని అహంకారంతో ఉన్న ద్రుపదరాజు, స్నేహమనేది సమాన్ స్థాయి ఉన్నవారి మధ్యనే ఉంటుంది, ఒక పేద బ్రాహ్మణుడికి ఒక రాజుకి స్నేహమేంటయ్యా అని అవమానించి పంపేయడం. ఇది ద్రోణాచార్యుడికి చాలా కోపం తెప్పిస్తుంది. ఎప్పటికైనా ద్రుపదని ఓడించి పవజి తీర్చుకోవాలి అని నిశ్చయించుకుంటాడు. ఒకరోజు హస్తినాపురంలో కౌరవ పాండవ కుమారులు ఆదుకుంటున్నప్పుడు వారి బల్ల ఒక బవిలో పడిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న ద్రోణాచార్య ఒక చిన్న గడ్డి పరకలతో ఒక దాంతో ఒకటి కలిపి ఆ బల్లని బయటకి తీస్తాడు. ఇది చూసిన భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడి విద్యా సామర్థ్యం గుర్తించి కురుకుమారులకు గురువుగా నియమిస్తాడు. ద్రోణాచార్యుడి శిష్యుల్లో అర్జునుడంటే ఆయనకి ప్రాణం. అర్జునుణ్ణి ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్ధరుణ్ణి చేస్తాను అని మాట ఇస్తాడు. అదే సమయంలో ఏకలవ్యుడు అనే భీవుడు వచ్చి విద్య నేర్పమని అడుగుతాడు. ద్రోణ నిరసిస్తాడు. అయినా ఏకలవ్యుడు ద్రోణ మట్టిబొమ్మ చేసుకుని విద్య నేర్చుకుంటాడు. ఏకలవ్యుడి విద్య అర్జునుడి కంటే గొప్పగా ఉండడం చూసి ద్రోణాచార్య ఏకలవ్యుణ్ణి గురుదక్షిణగా కుడిచేతి బొటానవేలు రైట్ థంబ్ అడుగుతాడు. అర్జునుడికి ఇచ్చిన మాట కోసం ద్రోణాచార్య ఈ పని చేస్తాడు. ఇది ద్రోణాచార్యుడి లైఫ్లో ఒక మచ్చగా మిగిలిపోయింది. శిష్యుల విద్య పూర్తి అయ్యాక ద్రోణాచార్య గురుదక్షిణగా పాంచాలరాజు ద్రుపదని బంధించి నా ముందు నిలబెట్టండి అని అడుగుతాడు. పాండవులు, అర్జున వెళ్లి ద్రుపదని ఓడించి బంధించి తేకొస్తారు. అప్పుడు ద్రోణ సగం రాజ్యం తీసుకుని ద్రుపదని వదిలేస్తాడు. అవమానంతో రగిలిపోయిన ద్రుపద ద్రోణాచార్యుణ్ణి చంపడానికి యాగం చేసి దృష్టిద్యుమ్నుడు అనే కొడుకుని పొందుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్య హస్తినాపురం కౌరవుల వైపు నుంచి పోరాడుతాడు. భీష్ముడి తర్వాత సేనాపతి అవుతాడు. ద్రోణాచార్యుణ్ణి ఓడించడం ఎవరి వల్ల కాదు. అప్పుడు శ్రీకృష్ణుడి సలహాతో ధర్మరాజ అశ్వత్థామాహత కుంజరహ, అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని గట్టిగా చెప్పి ఏనుగు అనే వర్డ్ మెల్లగా చెప్తాడు. తన కొడుకే చనిపోయాడు అని అనుకుని ద్రోణాచార్య తట్టుకోలేక ఆయుధాలు వదిలేసి ధ్యానంలో కూర్చుంటాడు. అదే సమయంలో ద్రుపద కొడుకు దృష్టిద్యుమ్నుడు ద్రోణాచార్యుడి తల నరికి చంపేస్తాడు. ఒక గొప్ప టీచర్ అయినప్పటికీ తన కొడుకు మీద ఉన్న ప్రేమ, అర్జునుడి మీద ఉన్న పక్షపాతం, ద్రుపద మీద ఉన్న పగ ఆయన జీవితాన్ని మార్చేశాయి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.